ఇక్కడ యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం చదువుకున్నాం. మరి యొక్క వచనాల్లో మనకేం కనిపిస్తుంది అంటే, ఇశ్రాయేల్ ప్రజలు హాయి అనే ఒక పట్టణం పైకి యుద్ధానికి వెళ్తారు. హాయి అనే పట్టణము చాలా చిన్న పట్టణం. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఆ హాయి అనే పట్టణం పైకి వెళ్ళినప్పుడు హాయి వారి చేత ఇశ్రాయేలు ఇక్కడ ఓడిపోయారు. మరి హాయి వారే ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక 36 మందిని చంపేశారు. మరి యెహోషువ నాయకత్వంలో మరి ఆయన ఆయా ప్రాంతాలు జయించుకుంటూ మరి వస్తూ ఉన్నాడు. మరి ప్రతి ప్రాంతంలో కూడా యెహోషువకు విజయమే వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసరికి హాయి వారి చేతిలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. హాయి వారే ఇశ్రాయేల్ ప్రజల్లో 36 మందిని చంపేశారు. ఎందుకు హాయి వారి చేతిలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు అని మనము ఆలోచిస్తే మనకి అక్కడ కొన్ని విషయాలు కనిపిస్తాయి. మొట్టమొదటిగా మనకేం కనిపిస్తుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏదైనా ఒక పట్టణం పైకి వెళ్ళేటప్పుడు వారు ప్రార్థన పూర్వకంగా వెళ్ళారు. కానీ హాయి పట్టణం పైకి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు దేవుని సన్నిధిలో ఏం చేయలేదు అంటే ప్రార్థన వారు చేయలేదు. హాయి కంటే ముందుగా వారు ఎరుకో అనే ఒక పెద్ద పట్టణాన్ని జయిస్తారు. చాలా పెద్ద పట్టణం ఎరుకో. అటువంటి పెద్ద పట్టణాన్ని వారు జయించారు. కానీ చిన్న పట్టణమైన హాయి వారి చేతుల్లో వారు ఓడిపోయారు. ఇక్కడ మరొక విషయం మనకేం కనిపిస్తుందంటే, ఎరుకో అనే పెద్ద పట్టణాన్ని వారు జయించినప్పుడు దేవుడు జయమునిచ్చాడని చెప్పి అందును బట్టి దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. తర్వాత హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ప్రార్థన పూర్వకంగా యుద్ధానికి వారు వెళ్ళలేదు. ఇచ్చిన జయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించలేదు. ఎరుకో పట్టణంపై దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇదే 6వ అధ్యాయం మీరు చదివితే అక్కడ కనిపిస్తుంది. ఎరుకో పట్టణం ప్రజలపైన ఇశ్రాయేలు విజయాన్ని సాధించారు. ఇచ్చిన జయాన్ని బట్టి వారు దేవునికి ఏం చెల్లించలేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. 7వ అధ్యాయంలో ఈ పట్టణం పైకి ప్రార్థన చేయకుండానే వెళ్ళిపోయారు. కాబట్టి వారు అపజయానికి గురైపోయారు. మరొక 3వ కారణం కూడా బైబిల్ చెప్తుంది. అదేంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎరుకో అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు మరి చెప్పాడు, ఇశ్రాయేలు అందరితో చెప్పాడు, ఎరుకో అని ఈ పట్టణాన్ని నేను శపిస్తూ ఉన్నాను, కానీ ఎరుకో పట్టణంలో ఉన్న దేన్ని మీరు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. ఎవరైనా ఎరుకో పట్టణంలో ఉన్న దేన్ని ముట్టినా, అంటే ఏ వస్తువును వారు తీసుకున్నా వారు మొత్తం ఇశ్రాయేల్ సమాజానికి శాపం తెచ్చిన వారైపోతారు అని దేవుడు చెప్పాడు. అయితే ఆకాన్ అనే ఒక వ్యక్తి ఎరుకో పట్టణంలో మరి దొంగతనం చేస్తాడు. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి కొంత వెండిని, బంగారమును, షీనారు వస్త్రాన్ని ఎవరికి తెలియకుండా దొంగిలించి తన గుడారంలో దాచిపెడతాడు. ఈ వారిలో పాపం ఉండటము ద్వారా వారు ఏమి పొందలేదంటే హాయి పట్టణంపై జయాన్ని పొందలేదు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు హాయి వారి చేతిలో ఓడిపోవడానికి ఈ 3 కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒకటి, వారు దేవుడిచ్చిన జయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. రెండోది, వారు హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రార్థన పూర్వకంగా వారు యుద్ధానికి వెళ్ళలేదు. మూడోది, వారిలో ఏముందంటే పాపం అనేది ఉన్నది. ఈ 3 కారణాలు బట్టి ఇశ్రాయేల్ ప్రజలు హాయి వారి చేతిలో ఓడిపోయారు. దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు మనకు ఏ విషయంలోనైనా సరే విజయాన్ని ఇస్తే మొట్టమొదటిగా మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఇచ్చిన ఆ జయమును బట్టి మనమందరము నోరు తెరచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాల్లో చాలామంది దేవుడి ద్వారా ఎన్నో మేలు పొందుతూ ఉంటారు. కానీ మేలు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కావలసిన వాటి కొరకై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయరు, మరికొంతమంది చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. కానీ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించడం ద్వారా దేవుని నామం ఏం చేయబడుతుందంటే మహిమపరచబడుతుంది. కానీ దేవుని పిల్లలు ఎల్లప్పుడూ దేవుడు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇంకా దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడంటే గొప్ప మేలులు ఆయన చేస్తాడు.
బైబిల్లో ఒక వచనం ఉంది, చదువుదాం. 107వ కీర్తనలోకి మనం వెళ్ళిపోదాం. 107వ కీర్తనలోకి మనం వెళితే అక్కడ ఏమి రాయబడింది అంటే 107వ కీర్తన 15వ వచనం. 107వ కీర్తన 15వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 107వ కీర్తన 15వ వచనములో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక అంటున్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చూపించిన కృపలన్నిటిని బట్టి, దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి మనము దేవునికి నోరు తెరచి ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. తెరవాలి, నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు 5వ అధ్యాయం 4వ వచనంలో, కృతజ్ఞత వచనాన్ని మీరు ఉచ్చరింపవలెను కానీ మీ నోట మరి బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి తప్పకుండా మన జీవితాల్లో మనం నోరు తెరచి దేవుడు మన జీవితాలు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఆత్మ సంబంధమైన మేలైనా కావచ్చు, లేక భౌతిక సంబంధమైన మేలులైనా కావచ్చు. తప్పకుండా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే 69వ కీర్తనలోకి మనం వెళితే అక్కడ ఈ మాట రాసి ఉన్నది. 69వ కీర్తన 30వ వచనం 31వ వచనంలో ఏం రాయబడింది అంటే, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. చూసారండి, కీర్తనలతో నేను దేవుని నామాన్ని ఏం చేస్తానంటున్నాడు, స్తుతిస్తాను. పాటలు పాడుతూ నా దేవుని నామాన్ని స్తుతిస్తాను. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఆయనను ఏం చేస్తాను, ఘనపరుస్తాను. అంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది, మహిమపరచబడుతుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఆయన నామమును ఘనపరిచేదను. మరి ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఏంటయ్యా అంటే అక్కడ భక్తుడు చెప్తున్నాడు, 1 ఎద్దు కంటే, 2 కొమ్ములను డెక్కలను గల కోడి కంటే. అంటే ఎద్దులు దేవునికి అర్పించేదానికంటే, కొమ్ములను డెక్కలను గల కోడెను దేవుడికి అర్పించేదానికంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది యెహోవాకు ప్రీతికరం, అంటే ఇష్టం అని రాశారు. కాబట్టి మనం దేవునికి అవి ఇవి ఇచ్చేదానికంటే ముందు మన నోరు తెరచి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవునికి చాలా ఇష్టం. దేవుడు ఘనపరచబడాలంటే, దేవుడు మహిమపరచబడాలంటే తప్పక మన నోరు తెరచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే బైబిల్లో ఒక భక్తుడు ఎలాగ చెప్తూ ఉన్నాడు, ఈ మాట కూడా చదువుదాం. 57వ కీర్తనలో మనము 10వ వచనంలోనికి వెళ్తే 57వ కీర్తన 10వ వచనములో ఏముంది అంటే, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. భక్తుడు అంటున్నాడు 57వ కీర్తనలో, భక్తుడు అంటున్నాడు, దావీదు గారు అంటున్నాడు ఏమనంటే, ప్రభువా జనములలో నేను నీకేం చేస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. ప్రజలందరి మధ్యలో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీవు నా జీవితంలో చేస్తున్న మేలులన్నిటినీ తెలియపరిచి, దేవా నేను నీకేం చెల్లిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. కాబట్టి మనము కూడా మన ఏకాంత ప్రార్థనలో దేవుడు చేస్తున్న మేలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా సమాజ మధ్యంలో కూడా దేవుడు చేస్తున్న మేలును తెలియపరుస్తూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక వచనం చదువుతున్నాం, 109వ కీర్తనలో 30వ వచనం, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అంటున్నాడు. 109వ కీర్తన 30వ వచనంలో ఎలా చెల్లిస్తాడట దేవునికి కృతజ్ఞతాస్తుతులు? మెండుగా అంటే ఎక్కువగా. నా నోరు తెరిచి నా దేవుడు నా జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి మెండుగా నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లిస్తానంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా మన నోరు తెరిచి మెండుగా అంటే ఎక్కువగా దేవుడు మన జీవితాలు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. మరి బైబిల్లో మనకు తెలుసు మనందరికీ మొదటి తెస్సలోనికీయుల పత్రికలో అంటాడు 5వ అధ్యాయం 16-18 వచనాల్లో అక్కడ ఏమంటాడంటే ప్రతి విషయమునందును మనము దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. చాలామంది అంటూ ఉంటారు నా పట్ల దేవుడి చిత్తం ఏంటో నాకు తెలియట్లేదని. అయితే బైబిల్లో కొన్ని చిత్తాలు ఆల్రెడీ దేవుడు రాయించి పెట్టేశాడు. మీరు ఇలాగూ చేయుట మీ విషయంలో నా యొక్క చిత్తం అన్నాడు. కాబట్టి వాటిలో ఒకటేంటంటే మనం ప్రతి విషయమునందు కూడా మనం నోరు తెరిచి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో అంటే ప్రతి విషయం అంటే అన్ని విషయాలు. మనకు ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, ఏమండి మనకి ఏదైనా వస్తున్నా లేక ఏదైనా పోతున్నా ప్రతి విషయంలో కూడా మనం నోరు తెరిచి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఒక క్రైస్తవ బిడ్డకు యాక్సిడెంట్ అయితే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అయితే ఒక దేవుణ్ణి ఎరగని వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి క్రైస్తవ దగ్గరికి వచ్చి దేవుడు నీకేం చేశాడు చూడు, ఇప్పుడు ఏమైపోయి యాక్సిడెంట్ గురైపోయి మంచం పట్టావు అని దేవుని ఎరగని ఒక వ్యక్తి క్రైస్తవుని దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడట. నీ దేవుడు నీకేం చేశాడు, ఆ దేవుడు విడిచిపెట్టే నీకు ఇలా యాక్సిడెంట్ అయిపోయింది అని అంటూ ఉంటే ఆ క్రైస్తవ బిడ్డ ఏం చెప్పాడంటే ఆ వ్యక్తితో, నా దేవుడు నన్ను గాయాలకి అప్పగించాడే కానీ మరణానికి ఆయన నన్ను ఏం చేయలేదు, అప్పగించలేదు. అందును బట్టి దేవునికి నేను ఏం చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడ చనిపోయిన వారు ఉన్నారు, కానీ దేవుడు నన్ను స్వల్ప గాయాలకు అప్పగించాడు, కానీ మరణానికి నా దేవుడు నన్ను ఏం చేయలేదు, అప్పగించలేదు. అందును బట్టి నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పి చెల్లించాడు. కానీ మనము దేవుడు ద్వారా ఎన్నో మేలు పొందుతూ ఉంటాము, కానీ నోరు తెరచి మాత్రం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చాలామంది క్రైస్తవులు ఈనాడు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో మనం చూస్తే దేవుడు వారి జీవితాలు వారికి ఎన్నో మేలులు చేశాడు. వారి కొరకు ఆకాశం నుంచి మన్నాను, బండ నుంచి నీళ్లను, వారి కొరకు మాంసమును సమస్తమును దేవుడు వారికి ఇచ్చాడు. అది దేవుడి ద్వారా వారు ఎన్నో మేలు పొందారు. కానీ వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. పైగా వారికి ఏదైనా ఒకటి రావటం ఆలస్యం అయితే వారు ఏం చేయడం మొదలుపెట్టారంటే సనగటం మొదలుపెట్టారు. వారికి ఏమిటైనా ఆహారం దొరకకపోతే, ఏమిటైనా నీళ్ళు రాకపోతే, లేకపోతే వారు తినడానికి మాంసం రాకపోతే, ఇంకా అది ఇది రాకపోతే వారు ఇచ్చిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవా నీకు స్తోత్రం అని వారు దేవుని స్తుతించలేదు. లేనిది ఒకటి ముందేసుకుని మాకు అది లేదు ఇది లేదు అని వారు సనగటం గురవడం మొదలుపెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి వారు అరణ్యంలో శవాలుగా మారిపోయారు. కానీ మన జీవితాల్లో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనలను నరకములో నుంచి తప్పించి పరలోకానికి వారసులుగా చేశాడు. అందును బట్టి కూడా మనం దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఈ సందర్భంలో ఈ మాట కూడా చదువుదాం. కొలసీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్న ఈ మాట. మరి కొలసీ పత్రిక మనము 1వ అధ్యాయంలోనికి వెళ్తే కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో మనము 12వ వచనం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం మరి 12వ వచనంలో చివరి నుండి 3వ లైన్ చదువుతున్నాను. కొలసీ 1:12 చివరి నుండి 3వ లైన్లో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుణ్ణి ఏం చేయుచున్నాను, బ్రతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. దేవుడు మనందరిని ఏం చేశాడటండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని దేవుడు ఏం చేశాడట, పాలి భాగస్తులుగా చేశాడు. అందును బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనలను అంధకారంలో నుంచి, చీకటిలో నుంచి, పాపములో నుంచి, సాతానిక కబంధ హస్తాల్లో నుంచి, నరకము నుంచి దేవుడు మనం తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో మనల్ని కూడా దేవుడు పాలి భాగస్తులుగా చేశాడు. అని పరిశుద్ధుల గుంపులో మనల్ని కూడా దేవుడు చేర్చాడు.
అందును బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఇంకొక మాట చదువుదాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో 7వ వచనం చివరిలో ఆయన అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించచ్చు, ఆయన యందు ఉండి మీరేం చేయాలి, నడుచుకునుడి. కొలసీ 2వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు మనం అందరం ఏం చేయాలట, విస్తరించాలి. విస్తరించడం అంటే పెరుగుతూ ఉండాలి. దినదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనం పెరిగే వారంగా ఉండాలి, తరిగే వారంగా కాదు. మనం ఎల్లప్పుడూ నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో దేవుడి ద్వారా ఎంతోమంది మేలు పొందారు, కానీ వారు దేవుడు చేసిన మేలు మర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వారిలో ఒకరు ఇశ్రాయేలు ప్రజలైతే మరొకరు 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు బైబిల్లో. లూకా సువార్త 17వ అధ్యాయం మీరు చదివితే. కానీ వారిలో ఒకడు మాత్రమే దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని నోరు తెరచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మిగతా 9 మంది వారు దేవునికి ఏం చెల్లించలేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వారు మరలా దేవుని యొద్దకు రాలేదు వారు. కాబట్టి దేవుడు ఆ 9 మందిని బట్టి దుఃఖపడ్డాడు. 10 మంది శుద్ధులైరి కారా, మిగతా 9 మంది ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడు కూడా అగ్గుపడా లేదు అన్నాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించని 9 మందిని బట్టి దేవుడు దుఃఖపడ్డాడు. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు ఎంతో ఏం చేశాడంటే సంతోషించాడు. కానీ మనమందరం కూడా ఆ 9 మంది కుష్ఠరోగుల్లాగా ఉండకూడదు. దేవుడి ద్వారా మేలు పొందిన ప్రతి ఒక్కరూ ఆ మేలును జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడు చేసిన మేలు మనకు జ్ఞాపకం అన్నీ గుర్తుంటాయి. మనకు వారు వీరు అన్న మాటలన్నీ గుర్తుంటూ ఉంటాయి. వారు పలానప్పుడు ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, నాకు వారు పలానా కీడు చేశారు అని ఇటువంటి వ్యర్థమైనవన్నీ గుర్తుపెట్టుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. సృష్టికర్తను దేవుని మర్చిపోవద్దు, ఆయన చేసిన ఉపకారాలను మనము మర్చిపోవద్దు. ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు, ఉపకారమును ధర్మము చేయ మర్చిపోవద్దు. ఇలాగ బైబిల్లో కొన్ని మర్చిపోకుండా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి, అదే సమయంలో మర్చిపోవలసినవి కూడా ఉన్నాయి. కానీ మర్చిపోవలసిన వాటిని మర్చిపోవాలి, మర్చిపోకూడని వాటిని మనం మర్చిపోకూడదు. దేవుని ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మనము మర్చిపోవద్దు. మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము అంటే దేవుడు చేసిన మేలును మనకు జ్ఞాపకం ఉన్నప్పుడే మాత్రమే దేవునికి మనం ఏం చెల్లిస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి మనం దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకరు సాక్ష్యం ఇచ్చారు. అదేంటంటే వాళ్ళ భర్త గారికి టీబీ వచ్చిందంటండి. ఆయన మరణ పంచులోకి వెళ్ళిపోయాడట. ఇక చావు బ్రతుకుల మీద ఉన్నాడు ఆయన, ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అయితే వారికి యేసు ప్రభువుని గురించి ఎవరో చెప్తే ప్రార్థన సహాయాన్ని కోరారు. అయితే దేవుని బిడ్డలు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశారట. అయితే అద్భుత రీతిగా దేవుడు ఆ వ్యక్తిని మరణములో నుంచి ఏం చేశాడట, జీవములోనికి నడిపించాడట. తర్వాత ఆ వ్యక్తి బాగుపడిన వ్యక్తి, స్వస్థత పొందిన వ్యక్తి, మరి ఆ రోగంలోంచి విడుదల పొందిన వ్యక్తి తర్వాత మరలా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టి పాపంలోకి వెళ్ళిపోయాడట. కొంతమంది దేవుని ద్వారా ఎంతో మేలు పొందుతారు, స్వస్థత పొందుతారు, కానీ మరలా వారు దేవుని దగ్గరికి రారు. దేవుని వారు ఆరాధించరు, స్తుతించరు, దేవుని కొరకు జీవించరు. మళ్ళీ విడిచి వచ్చిన పాపంలోనికి వారు ఏం చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన జీవితాల్లో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడి ద్వారా మనం మేలు పొందినప్పుడు మేలు చేసిన దేవుని మరవకుండా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, కొంచెం ఇక్కడే ఉంటుంది, కొలసీ పత్రిక ముందే ఫిలిప్పీ పత్రిక ఉంటుంది, చదువుదాం. మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 6వ వచనం, దేని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. వింటున్నారా? దేని గురించి మనం ఏం చేయొద్దట, చింతించొద్దు. చింతించడం అంటే విచారించటం. చాలామంది చింతిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వారి జీవితాలు ఏర్పడినప్పుడు చింతిస్తూ ఉంటారు. అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, రేపేంటి మా భవిష్యత్తు, లేకపోతే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి,
అని కొంతమంది చిందిస్తూనే ఉంటారు. కొంతమంది రేపటి గురించి ఇప్పుడే చిందిస్తూ ఉంటారు. అది బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు. అంటే మనం చింతించడం ద్వారా మూరుడు పెరగం. మనం దాని అర్థం ఏంటయ్యా అంటే, మనం చింతించడం ద్వారా మనం ఏమీ కూడా చేయలేం. చింతించడం ద్వారా ఆరోగ్యం చెడిపోతుంది, పాడైపోతుంది. చింత మనల్ని సమాధిలోనికి నడిపిస్తుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, చింతను సమాధి చేయాలి, లేకపోతే ఆ చింతే నేను ఎక్కడ నడిపిస్తుందట, సమాధిలోనికి నడిపించేస్తుంది. కానీ చింతించవద్దు. కానీ ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలని చెప్తాడు ఇక్కడ 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గురించి మీరు చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియచేయాలట, దేవునికి తెలియచేయాలి. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా అంటే అర్థం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధికి చేయాలి. ఈరోజు చాలామంది ప్రార్థనలో దేవ నాకు అదివి ఇదివి అంటున్నారే కానీ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. కానీ మనము నోరు తెరచి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మన జీవితాలు ఇంకా అధికమైన మేలులు మనం పొందుకుంటాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే మనందరి పట్ల ఎవరి చిత్తమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. చిత్తం అంటే ఇష్టమని అర్థం. కానీ నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే మనం ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు ఉండవు కానీ ప్రతి విషయంలో బూతులు మాట్లాడుతూనే ఉంటారు. ఒక మాట మాట్లాడతారు, ఒక బూతు మాట్లాడతారు. ఎవరంటే క్రైస్తవులు. మన నోట బూతులు వద్దు, పోకిరి మాటలు వద్దు, సరసోక్తులు వద్దు. మరేం రావాలి, మన నోట ఎల్లప్పుడూ కృతజ్ఞత వచనాన్ని మనం ఏం చేయాలి, ఉచ్చరించాలి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళే ముందు ఎరుకో పట్టణంపై దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. అందును బట్టి వారు దేవునికి ఏం చెల్లించలేదు అంటే కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించలేదు. బైబిల్లో ఒక రాజు ఉంటాడండి. ఆ రాజు పేరు యెహోషువపాతు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఆ రాజు కనిపిస్తాడు. యెహోషువపాతు అని చాలా భక్తి కలిగిన రాజు, యోధా దేశపు రాజు. ఆయన పైకి 3 రాజులు యుద్ధానికి వస్తారు. అప్పుడు యెహోషువపాతు ప్రార్థన పూర్వకంగా మరి దేవుని స్తుతిస్తూ ఆ 3 రాజులపైన విజయాన్ని పొందుతాడు. దేవుడే ఆ 3 రాజులు కూడా వారిలో వారు పొడుచుకుని చచ్చేలాగా దేవుడే చేస్తాడు. యెహోషువపాతు రాజు యుద్ధ భూమికి వెళ్ళి చూసేసరికి మొత్తం 3 రాజులు వారి ప్రజలు ఎలా మారిపోయారంటే శవాలుగా పడి ఉన్నారట. అప్పుడు వెంటనే యెహోషువపాతు రాజు ఏం చేశాడో తెలుసా అండి, నా దేవుడు నాకేమి ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. కానీ విజయాన్ని ఇచ్చిన దేవుణ్ణి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అక్కడే తన ప్రజలందరినీ కూడా మోకరింపజేసి దేవుడు వారికి ఇచ్చిన విజయమును బట్టి వారు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. తర్వాత వారు తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయారు. ఈ మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలోకి 2వ దినవృత్తాంతాలు మనము 20వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మరి ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మరి 22వ వచనంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీయుల మీదను సెయ్యూరు మన్య వాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారేమాయిరి, హతులాయిరి. ఆ 3 మోయాబీలు, అమ్మోనీలు, సెయ్యూరులు ఎలా చనిపోయారంటే 23వ వచనం చెప్తున్నాడు. 23వ వచనం, అమ్మోనీలు మోయాబీలను సెయ్యూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. అమ్మోనీలు మోయాబీలు కలిసి సెయ్యూరు వారిని చంపేశారటండి. తర్వాత ఏం జరుగుతుందంటే 23వ వచనం 3వ లైన్లో వారు సెయ్యూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మొదలుపెట్టి, అంటే మోయాబీలు అమ్మోనీలు వారిని వారు పొడుచుకుని చచ్చిపోయారట. అసలు 3 ఎందుకు వచ్చారు? 3 దేశస్తుల రాజులు అంటే యెహోషువపాతును చంపాలని, కానీ వారిలో వారు పొడుచుకుని చచ్చారు. తర్వాత ఏం జరుగుతుంది అంటే 24వ వచనం, యూదా వారు అనగా యెహోషువపాతు తన ప్రజలు అరణ్యమందున్న కాపుర్ల దుర్గం దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండేది, ఒక్కడును ఏం చేయలేదంటే తప్పించుకొన లేదు. యెహోషువపాతును అతని జనులను వారు వస్తువును దోచుకున్నటకు దగ్గరికి రాగా
ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడిను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకునేది. కొలసొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టాను. ఇప్పుడు 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే కింద పుట్నోట్లో స్తుతి అని రాయబడి ఉన్నది. బెరాకా అనే పదానికి అర్థము స్తుతి. కానీ వారు అక్కడే ఒక లోయలో కూడుకుని దేవుడు వారికి ఇచ్చిన విజయమును బట్టి దేవునికి వారు ఏం చెల్లించారట? కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించారు. కాబట్టి దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి అంటే పోలేదు. వారు ముందు మోకరించి ఆ బెరాకా అనే ప్రాంతంలో దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత వారి ఇంటికి వెళ్ళారు. కానీ ఇలాగ మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటమే పాపమని బైబిల్ చెప్తుంది. అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే కృతజ్ఞత లేని వారుగా ఉంటారట. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మనం చదివితే అక్కడ అంటాడు, అంత్య దినాల్లో అపాయకరణ కాలములు వచ్చును అంటూ. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులుగాను, బింకములాడువారుగాను, ధనాపేక్షకులుగాను, తల్లిదండ్రులకు అవిధేయులుగాను, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు. అక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంత్య దినాల్లో ప్రజలు ఎలాగ ఉంటారు. వాటిలో ఒక లక్షణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం. ఇక్కడ అంత్య దినాల్లో ప్రజలు కృతజ్ఞత లేని వారుగా ఉంటారని బైబిల్ చెప్తుంది. అయితే మనం కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు, కృతజ్ఞత గలవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు యెరికోను జయించారు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో. అయితే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వెంటనే వారు హాయి పట్టణంపైకి యుద్ధానికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ యెహోషువపాతు 3 రాజులపైన దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చిన తర్వాత యెహోషువపాతు బెరాకా ప్రాంతంలో కూడుకుని తన ప్రజలతో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి మనం ఎలాగున్నాం అనేది మన జీవితాలను పరీక్షించుకోవాలి. అయితే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. యెరికో పట్టణంపై దేవుడు విజయాన్ని ఇచ్చినందుకు. అది మొదటిదైతే. రెండోది, వారు హాయి పట్టణంపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రార్థన కూడా లేదు వారికి. హాయి చిన్న పట్టణమే కదా, దీనికోసం ప్రార్థన ఎందుకు? ఏమండి, యెరికో పట్టణంపైకి వెళ్ళేటప్పుడు ఎంతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వెళ్ళారు. కానీ హాయి అనేది చాలా చిన్న పట్టణం, తక్కువ జనసాంద్రత గల పట్టణం హాయి అనే పట్టణం. దీని కూడా ప్రార్థనైనా. కొంతమంది పెద్ద పెద్ద విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ చిన్న చిన్న విషయాల కొరకు ఏం చేయం? ప్రార్థన చేయం. కానీ మనం ప్రతి విషయంలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే దేవుని సహాయాన్ని కోరుకోవటం. ప్రార్థన అంటేనే దేవుని సహాయాన్ని కోరుకోవటం. మన జీవితంలో మనకు అన్ని పరిస్థితుల్లో దేవుని సహాయం కావాలి. యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నా అంతటా నేను ఏమీ కూడా చెయ్యలేను అన్నాడు. నన్ను పంపినవాడు నాకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు అన్నాడు. కానీ యేసు ప్రభు మానవుడు, దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే నా అంతటా నేనేమీ చేయలేను. యోహాను సువార్త 5వ అధ్యాయం 30 వచనం ఉంటుందమ్మా. తండ్రి అయిన దేవుడు నాకు తోడుగా ఉంటేనే ఏదైనా చేయగలను అన్నాడు. కానీ మనం కూడా మనంతటా మనం ఏమీ చేయలేము. మనం ఏ రంగాల్లో విజయం సాధించాలన్నా దేవుని కృప, దేవుని సహాయం మనకు కావాలి. దేవుని సహాయం మనకు కావాలంటే ప్రార్థన చేయాలి. మానవుడి సహాయం కావాలంటే అక్కడికి వెళ్ళి అడుగుతాం మనిషి దగ్గరికి. మరి దేవుని సహాయం ఎలా వస్తుందో తెలుసా అండి? ఒక భక్తుడు అన్నాడు, మన ప్రార్థనలు పైకి వెళ్తే దేవుని సహాయం, దేవుని కృప ఏమవుతుందంటే క్రిందకి దిగి వస్తుంది. కానీ ప్రతి విషయంలో, అది పెద్ద విషయమైనా కావచ్చు, చిన్న విషయమైనా కావచ్చు, తప్పక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారు అనుకున్నారు యెరికో అంటే చాలా పెద్ద పట్టణం, దాని కొరకు ఎంతో ప్రార్థన అవసరం అనుకున్నారు. హాయి అంటే చాలా చిన్న పట్టణం, దీనికి ప్రార్థన ఎందుకు అనుకున్నారు. ప్రార్థన లేకుండా వెళ్ళిపోయారు. ఏం జరిగిందయ్యా అంటే హాయి ప్రజలు ఇశ్రాయేలు ప్రజల్లో 36 మంది చంపేశారట. హాయి ప్రజలు ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతమంది చంపేశారు? 36 మంది చంపేశారు. ఈ విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు చెప్పారు. ఇప్పుడు యెహోషువ ప్రార్థన ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. అపజయం వచ్చిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజల్లో 36 మంది చనిపోయిన తర్వాత, ఇప్పుడు యెహోషువ మరి ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఏదో ముందే చేస్తుంటే వారికి ఏమొచ్చేది కాదంటే ఇంత నష్టం అనేది వచ్చేది కాదు. ఇశ్రాయేలు ప్రజలు 36 మంది చనిపోయి ఉండేవారు కారు. అపజయం వచ్చిన తర్వాత, తన ప్రజల్లో 36 మంది చనిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువ ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా, ఎందుకు మేము ఓడిపోయాం?
ఏంటి నాయన మాకు అపజయం వచ్చింది, కారణం ఏంటి ప్రభువా అంటూ అప్పుడు యెహోషువ పెద్దలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు యెహోషువతో అంటే చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనము 4-5 వచనాల్లో హాయి వారి చేతుల్లో వారు ఓడిపోవటం చదివాం. 36 మంది ఇశ్రాయేలీయులు చనిపోవడం చూసాం. ఇప్పుడు 6వ వచనం 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ వచనంలో యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సము ఎదుట నేల మీద ముఖములు మోపుకుని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దానును ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినడలా ఘనమైన నీ నామమును గురించి నువ్వేమి చేయదు అని ప్రార్థింపగా, ఇప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు యెహోషువ. ప్రభువా యోర్దాను అవతలి మమ్మల్ని ఉంచేస్తే బాగుండేది, యోర్దాను యువతలకి మమ్మల్ని తీసుకొచ్చాం. ఎందుకంటే యోర్దానికి యువతలంటే కనానులో అడుగుపెట్టేస్తారు ఇక యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. మరి కనాను చేతులు మేము చంపబడితే నీ నామంకి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు ఈ దేశానికి? అక్కడే మమ్మల్ని చంపేపోయావా? ఇప్పుడు ఏంటి, నేనేం చేయాలి? ఎంతమంది చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు, ఈ అపజయం గల కారణం ఏంటి ప్రభువా అంటే అప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు. ఇదేదో ముందే చేస్తుంటే బాగుంది. కొన్నిసార్లు మనము ప్రార్థన చేయం. బైబిల్ ఏముందంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన శోధన పడ్డ తర్వాత ప్రార్థన చేస్తాం. మనిషికి అన్నీ బాగుంటేనండి దేవుడు గుర్తుకురాడు, ప్రార్థన గుర్తుండదు, మందిరం గుర్తుండదు. కష్టం శ్రమ వచ్చినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకానికి వస్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? మనం ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన కాదు, ఏదో అవసరత వచ్చినప్పుడే ప్రార్థన కాదు. దేవుని బిడ్డలు ప్రతిరోజు దేవునితో కొంత సమయం గడపాలి. మనమందరం కూడా దేవునితో సహవాసము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవుని దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే మనిషి దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయడం కొరకు. మానవుడు పాపంలో పడిపోయాడు ఆదాము. మళ్ళా పడిపోయిన మానవుని దేవుని రక్షించాడు తన కుమారుని క్రీస్తు ద్వారా. ఎందుకో తెలుసా అండి? మనము ఆయనతో ఏం చేయాలని? సహవాసము చేయాలని. మనల్ని పుట్టించింది ఆయనతో సహవాసం చేయడానికి, మనల్ని రక్షించింది కూడా ఆయనతో ఏం చేయడానికి? సహవాసం చేయడానికి. కాబట్టి మనము దేవునితో సహవాసం చేయడానికి వీలు లేనంత విస్తరణ పనుల్లో మనం మునిగిపోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేకపోతే మన జీవితంలో మనం ఎంతో నష్టపోతాం. ప్రార్థన లేకుండా యుద్ధానికి వెళ్ళారు, అపజయం పొందారు. ఇప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు యెహోషువ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా అండి? చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు ఏం చేసి ఉన్నారు? పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానుల్లో దానిని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారు నిర్మూలన చేసి తినే తప్ప నేను మీకు ఏమై ఉండను? తోడై ఉండు. అది ఎందుకు అపజయం వచ్చింది అంటే దేవుడు వారికి తోడుగా లేడు. ఎందుకు తోడుగా లేడు అంటే వారిలో ఒకడు ఏం చేశాడంట? పాపము చేశాడు. ఆకాన్ అనేవాడు పాపం చేశాడు. దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన మీరాడు. ఏంటి దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన అంటే దేవుడు చెప్పాడు ముందే ఎరుకో పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఎరుకో పట్టణంలో సమస్తము నేనేం చేశాను? శపించాను. ఎరుకో పట్టణంలో దేన్ని మీరు తీసుకోవద్దన్నాడు. కానీ ఆకాన్ అన్నవాడు తీసుకున్నాడట. ఈ మాట చూడండి. 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 6వ అధ్యాయంలో 17వ వచనం 6:17లో ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన ఏమై ఉన్నది? శపింపబడి. ఈ పట్టణం అంటే ఎరుకో పట్టణం 6వ అధ్యాయంలో. కాబట్టి ఈ పట్టణం అనగా ఎరుకో పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతను దాచిపెట్టిన గనక ఆమెయు ఆమె ఇంటున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు అని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు మనకేం కనిపిస్తుందంటే ఇక్కడ ఆకాన్ అనేవాడు అక్కడ ఏం చేశాడంటే దొంగతనము చేసినట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆకాన్ అనేవాడు
మరి ఆ యొక్క ఎరుకో పట్టణంలో కొంత వెండిని, బంగారమును, షీనారు వస్త్రాన్ని ఏం చేశాడట? దాచిపెట్టాడట అండి. ఆ మాట ఎక్కడుంది? 7వ అధ్యాయం 1వ వచనంలో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు మునిమనుమడును, జబ్ది మనుమడును, కరిమ్మా కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాను. 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు దేన్ని తీసుకోవద్దన్నాడు. కానీ 7వ అధ్యాయం 1వ వచనంలో ఆకాన్ అనేవాడు దొంగతనం అక్కడ చేశాడు. ఆకాను ఒకడు చేసిన పాపమును బట్టి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తోడుగా లేడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు హాయి వారి చేతిలో ఏమైపోయారు? ఓడిపోయారు, అపజయం చెందారు. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఉన్నారండి, లక్షల్లో ఉన్నారు ఇక్కడ. మరి ఇంతమంది లక్షల్లో దొంగను కనిపెట్టడం ఎలాగా? దేవుడు ఏమన్నాడు? ఆ శపితమైన దాన్ని మీ మధ్యలో తీసేయాలన్నాడు. ఆ పాపం మీలోంచి తొలగించాలి, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. అప్పుడు దేవుడే చెప్పాడు, మార్గం కూడా దేవుడే చెప్పాడండి. నువ్వు ఇలా వచ్చే యెహోషువ అని చెప్తాడు. అప్పుడు యెహోషువ గారు దేవుడు చెప్పినట్టు చేస్తే ఆ దొంగ పట్టబడ్డాడు. ఆ దొంగ ఆకాన్. అప్పుడు యెహోషువ ఆకాన్ చూసి అంటాడు, 7వ అధ్యాయం అంతా మీరు చదవండి, దేవుడు ఏం చేయమని చెప్పాడో యెహోషువ అదే చేశాడు. చేయగా ఇక్కడ దొంగ పట్టబడ్డాడు. 20వ వచనంలో ఆకాను 18వ వచనం చదువుతున్నాం. అతడును అతని ఇంటి పురుషుల వరసను దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని 7వ అధ్యాయం 18వ వచనం. అతడును అతని ఇంటి పురుషుల వరసను దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరాహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కరిమ్మా కుమారుడైన ఆకాను ఏం చేయబడిను? పట్టబడిను. ఆకాను పట్టబడిను. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు ఆకానుతో 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకుని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, అప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిను నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొని. ఇప్పుడు ఆకాను చూశారండి, పట్టబడిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఒప్పుకుంటున్నాడు. నువ్వు దొంగ అని తేలిపోయింది, అప్పుడు ఒప్పుకుంటున్నాడు. కానీ ముందే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోలేదు, కప్పెట్టుకున్నాడు. చివరికి ఏమైపోయాడు ఆకాను? తన ఇంటి వారందరూ ఏమైపోయారంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకున్నారండి. ఆకాను, తన భార్య, తన పిల్లలు, వారి వస్తు వాహనాలన్నీ కూడా ఒక లోయకు తీసుకొచ్చారు. ఆకూర లోయ అంటారు. ఆ లోయ దగ్గర తీసుకొచ్చి వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రాయేసి కొట్టారు వారిని. ఆ రాళ్ళ దెబ్బల చేత ఆకాను తన ఇంటి వారందరూ ఏమైపోయారంటే చనిపోయారు. తర్వాత వారందరిని అగ్నితో కాల్చేశారు. వారందరూ కాలి బూడిదైపోయారు. ఆ బూడిద పైన ఈ రాళ్ళు ఏం చేశారంటే కుప్పగా వేశారు. ఆ కుప్పకు ఒక పేరు పెట్టారు. ఆ కుప్ప పేరే ఆకోరు లోయ అని అర్థం. ఈ మాటలు ఇక్కడే ఉన్నాయి. 25వ వచనం. అప్పుడు యెహోషువ 25వ వచనంలో, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునన్నగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకునిను, అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. పుట్నోట్లు ఏముంది? ఆకోరు లోయ అంటే బాధ లోయ అని రాస్తుంది. కాబట్టి ఈ రీతిగా ఆకాను తన ఇంటి వారందరూ చనిపోయారు. ఆ పాపమును దేవుడు తొలగించి వేశాడు ఇశ్రాయేలు సమాజంలో నుంచి. ఇప్పుడు మరలా మీరు 8వ అధ్యాయం చదివితే 8వ అధ్యాయంలో మరలా ఇశ్రాయేలు ప్రజలు హాయి వారి పైకి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల చేతికి ఎవరిని అప్పగించాడంటే హాయి వారిని అప్పగించాడు. ఆ మాట కూడా చదువుదాం, చదివి మనం ముగిద్దాం. 8వ అధ్యాయం యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని జయించారు? హాయి వారిని జయించారు. చదువుదాం. మరి యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో మరి 1వ వచనంలో యెహోవా యెహోషువతో ఇట్లా అనిను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నిధులైన వారందరినీ తోడుకుని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నువ్వు ఎరుకోకును దాని రాజునకు ఏమి చేస్తావో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు అని దేవుడు చెప్పాడు. ఈ మాట ఎక్కడుంది? జయించినట్టుగా 8వ అధ్యాయంలో
21వ వచనం. సరే 8:21 చదివేద్దాం. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకుని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలు అందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని ఏం చేశాను? హతము చేసిరి. 8వ అధ్యాయం 21వ వచనంలో హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కుబడిరి గనక ఇశ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడును మిగలలేదు, ఒక్కడును తప్పించుకునలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకుని యెహోషువ యొద్దకు ఏం చేశాను? తీసుకుని వచ్చిరి. ఇప్పుడు మనము 26వ వచనం. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయవరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ఏం చేయలేదంట? ముడుచుకొనలేదు. చివరికి ఆ రాజును కూడా చంపేశారు వీరు. 29వ వచనం. 28వ వచనంలో అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసెను, నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీసెను. ప్రొద్దుగుచ్చున్నప్పుడు సెలవిగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి. అది నేటి వరకును ఉన్నది. ఈ రీతిగా 8వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుందంటే యెహోషువ హాయి ప్రజలను హతమార్చాడు, హాయి రాజును కూడా చంపేశారు. 8వ అధ్యాయంలో వారికి జయం వచ్చింది హాయి వారి పైన. కానీ 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు హాయి వారి చేతులు ఏమైపోయారు? ఓడిపోయారు. ఎందుకంటే వారు పాపాన్ని ఎప్పుడైతే తీసేశారో 7వ అధ్యాయంలో అప్పుడు దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి ప్రజలపైన హాయి వారిపైన విజయాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు మన అపజయాలకు కారణం ఏంటంటే మన యొక్క పాపాలే. మీకు మేలు కలగకపోవటానికి కారణం మీ యొక్క పాపములే అని రాశాడు బైబిల్లో. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో. మనకు మేలు రాకపోవటానికి కారణం ఏంటి? మన యొక్క పాపాలే. కొన్నిసార్లు మన విజయాన్ని పొందలేకపోవటానికి కారణం ఏంటంటే మన యొక్క పాపాలే. కాబట్టి దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా మనలో ఏ పాపం ఉన్నా ఆ పాపాన్ని ఒప్పుకుని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది పాపంలోనే జీవిస్తూ ఉంటారు. ఒక పక్క పాపం చేస్తూ ఉంటారు, ఒక పక్క భక్తి అంటూ ఉంటారు. కానీ దేవుడు బైబిల్ ఏం రాస్తుందంటే ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతివాడు ఎక్కడి నుంచి తొలగిపోవాలట? దుర్నీతి నుండి తొలగిపోవాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది అన్నమాట. ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. అంటే పాపములో నుంచి తొలగిపోవాలి. నేను ప్రభు నమ్ముకున్నాను, ప్రభు బిడ్డను, లేక దశమభాగాలు ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను మందిరంలో, లేకపోతే అది చేస్తున్నాను ఇది చేస్తానంటే కాదు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ముందు పాపంలోంచి మనము తొలగిపోవాలి. ప్రతి పాపాన్ని ఒప్పుకుని మనం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని సహాయం మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఈ 3 పొరపాట్లు మనం చేయకుండా మన మట్టుకు మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. మొట్టమొదటిది ఏంటంటే వారు చేసిన మేలును బట్టి దేవునికి ఏం చెల్లించలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎరుకో పట్టణంపై దేవుడు విజయాన్ని ఇచ్చాడు, అందుకు కృతజ్ఞతాస్తుతులు లేదు. రెండోదిగా హాయి పట్టణంపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు. మూడోదిగా వారిలో ఏముందంటే పాపము ఉన్నది. కాబట్టి మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలి. మనకు దేవునికి అడ్డుగా ఏదైనా పాపాలు ఉంటే వాటిని ఒప్పుకుని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని సహాయం, అన్ని రంగాల్లో విజయాన్ని మనం పొందుకుంటాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.